24 న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరంలో రాజా పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 మండలాలలో రాజా స్కూల్ అంటేనే అత్యంత పేరు ప్రాముఖ్యత దక్కించుకుంది. రాజా పబ్లిక్ స్కూల్లో ఎన్నడూ జరగని విధంగా ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా రాజా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా విద్యారంగంలో రాజా పబ్లిక్ స్కూల్కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. రాజా పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యా బోధనలలో విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నారని, వారందరూ ఉత్తీర్ణ స్థాయి చేరుకున్నారని తెలిపారు. రాజకీయ రంగంలోనూ అనేక మంది ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. రాజా పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయని తెలిపారు. రాజా స్కూల్ యాజమాన్యంతో పాటు అధ్యాపకులు విద్యార్థులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ మేడం వెనకాల నుంచి ఎలా చూడండి మాస్టర్. నలభై 4 సంవత్సరాల మా ఈ రాజా పబ్లిక్ స్కూల్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా తోటి స్టాఫ్ అండ్ తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ రాజా పబ్లిక్ స్కూల్ సంస్థలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అందులో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, రాజకీయవేత్తలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి విషయంలో మేము ఎంతో క్రమశిక్షణతో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా మా స్కూల్లో ఫస్ట్ స్టెప్ డిసిప్లిన్. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా స్కూల్లో 14 మంది విద్యార్థులు, 1400 మంది, అదేవిధంగా 46 మంది టీచర్స్ చేస్తున్నారు. సబ్ స్టాఫ్ అండ్ డ్రైవర్స్ క్లీనర్స్తో 70 మంది ఈ సంస్థలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంవత్సరం 10వ తరగతిలో కోరుకొండ గోకవరం మండలంలో మేమే ఏకైక విద్యా సంస్థ 582 మార్కులు సాధించాం. ఇతర ఏ సంస్థకి కూడా 582 మార్కులు రాలేదు. ఓన్లీ ఈ 2 మండలాల్లో కలిపి.